హలో అందరికీ. మూగవాడికి మాటలు వచ్చాయి. ఇదే కాణిపాకం మహిమ. తిరుపతి దగ్గర ఉన్న పవిత్ర క్షేత్రాలలో ఒకటి కాణిపాకం వినాయక స్వామి ఆలయం. ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం గ్రామంలో ఉంది. ఇది భక్తుల కోరికలు నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం వెనుక ఒక అద్భుతమైన నిజ సంఘటన ఉంది. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కాణిపాకం గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు. వాళ్ళు మూగ, చెవిటి, కంటి చూపు లేనివారు. వాళ్ళు కలిసి ఒక చిన్న పొలం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఒకరోజు వాళ్ళు పొలానికి నీళ్లు తీయడానికి ఒక బావి తవ్వుతున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వాళ్ళ గొడ్డలి ఏదో గట్టి వస్తువుకి తగిలింది. ఆశ్చర్యంతో మళ్ళీ తవ్వగా అక్కడ నుండి రక్తం పొంగి రావడం ప్రారంభమయ్యింది. ఈ సంఘటన చూసి వాళ్ళు భయపడిపోయారు. అప్పుడే అద్భుతం జరిగింది. ఆ ముగ్గురు సోదరులలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అంగవైకల్యం నయం అయ్యింది. మూగవాడు మాట్లాడడం ప్రారంభించాడు. చెవిటివాడు వినడం మొదలుపెట్టాడు. కంటి చూపు లేనివాడు చూడగలిగాడు. వాళ్ళు తవ్విన చోటే స్వయంభూ వినాయక స్వామి విగ్రహం బయటపడింది. గ్రామస్తులు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ బావిలోని నీటితో విగ్రహం కడుగుతుంటే ఆ నీరు బయటకు పొంగి గ్రామం చుట్టూ ఉన్న పంట పొలాల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో రైతులు చెప్పారు, ఈ నీరు మా పొలాలకు వచ్చి పంటలు నాశనం అవుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆ నీరు పంటలను నాశనం చేయకుండా మరింత పుష్టిగా పెంచింది. అందుకే ఈ గ్రామానికి పేరు వచ్చింది. కాణి పొలం ప్లస్ పాకం, నీరు ప్రవహించడం కాణిపాకం. ఈ ఆలయంలోని ప్రత్యేకత, ఈ ఆలయంలోని వినాయకుడు రోజురోజుకు పెరుగుతున్నాడని భక్తులు నమ్ముతారు. మొదట చిన్నగా ఉన్న విగ్రహం ఇప్పుడు పెద్దగా మారింది. ఆలయంలో ఉన్న కవచం కూడా మార్చాల్సి వచ్చింది. ఇది దేవుని మహిమ అని అందరూ విశ్వసిస్తున్నారు. సత్యప్రమాణం. ఈ ఆలయంలో ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉంది. ఎవరైనా అబద్ధం చెప్పారనే అనుమానం ఉంటే వాళ్ళు వినాయకుడి ముందు ప్రమాణం చేయాలి. అక్కడ అబద్ధం చెప్పిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ దేవుడిని సత్యదేవుడు అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈ ఆలయంలో భారీగా ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు వస్తారు. రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.